సౌత్ టు నార్త్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న మ్యూజిక్ సెన్సేషన్ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ తన కెరీర్ లో సరికొత్త అడుగు వేశారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఇండిపెండెంట్ మ్యూజిక్ కి ఊతమిచ్చేలా ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. అనిరుద్ తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ ఆల్బుకర్కి రికార్డ్స్, ప్రముఖ మ్యూజిక్ కంపెనీ యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా భాగస్వామ్యంతో రూపొందించిన క్రేజీ ప్రైవేట్ సాంగ్ అరవింద్ ను తాజాగా విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఒరిజినల్ పాప్, హిప్ హాప్ శైలిలో వచ్చిన ఈ ట్రాక్ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 2012లో వై దిస్ కొలవరెడ్డి అనే ఒకే ఒక్క పాటతో దేశవ్యాప్తంగా వైరల్ అయిన అనిరుద్ ఆ తర్వాత జైలర్, కూలీ, విక్రమ్, లియో, దేవరా పార్ట్ 1 మరియు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ జవాన్ చిత్రాలతో టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. అయితే ఈ స్థాయికి రాకముందు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. సరిగ్గా అదే పాయింట్ తో ఈ అరవింద్ పాటను సిద్ధం చేశారు. ఈ పాటలో అరవింద్ అనే క్యారెక్టర్ మరెవరో కాదు, అనిరుద్ వ్యక్తిగత జీవితానికి, ఆయన గతానికి ఒక ప్రతిబింబం లాంటిది. ఎన్నో అవమానాలు, ఇబ్బందులు, ఈగోల నడుమ సంగీతంపై ఉన్న పిచ్చితో, ప్యాషన్తో తన జీవితాన్ని అంకితం చేసిన ఒక యువ మ్యూజిషియన్ కథే ఈ సాంగ్. నేటి డిజిటల్ యుగంలో ఒక పాటను సోషల్ మీడియాలో వదలడం చాలా సులభమే కావచ్చు, కానీ సౌత్ ఇండస్ట్రీలో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడం ఎంత కష్టమనేది ఈ పాటలో కళ్లకు కట్టినట్లు చూపించారు. దేవరా సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు దేవరా 2 గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మధ్యలో ఎన్టీఆర్ దేవరా 2 ఉంటుందని కన్ఫర్మ్ చేసినప్పటికీ ఇప్పట్లో మాత్రం ఉండేలా కనిపించడం లేదు. ఇటీవల మే నెలలో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా గానీ, దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజుకు గానీ దేవరా 2కి సంబంధించి ఎలాంటి అధికారిక అప్డేట్ రాకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చుంది. దేవరా 1 కోసం కొరటాల శివ దాదాపు 2 ఏళ్ల పాటు ఎన్టీఆర్ కోసం వేచి చూశారు. నిజానికి ఇదే ఏడాదిలో దేవరా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్తో దాదాపు ఏడాది లాక్ అయిపోయాడు ఎన్టీఆర్. కొరటాల శివ మాత్రం దేవరా 2 దగ్గరే ఆగిపోయాడు. మధ్యలో వచ్చిన వార్ 2 కూడా నిరాశపరచడంతో నెక్స్ట్ సినిమాల విషయంలో ఎన్టీఆర్ చాలా కరాఖండిగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దేవరా 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయినప్పటికీ ఇప్పట్లో దేవరా 2 చేసే ఉద్దేశంలో లేడట తారక్. దాంతో ఇక కొరటాల శివ ఖాళీగా ఉండకూడదని భావించి తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో లైన్లోకి తెచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాతో నెవర్ బిఫోర్ రేంజ్ లో హిట్ కొరటాల అంటే ఏంటో చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. బాలయ్య సినిమాను చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాడు కొరటాల. అటు ఎన్టీఆర్ బర్త్డే, ఇటు కొరటాల బర్త్డే రోజు ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడం ఇక దేవరా 2 పూర్తిగా రద్దయినట్టే లెక్క. రామ్ పోతినేని దర్శకుడిగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ను పక్కా ప్రణాళికతో బడ్జెట్ పరిమితులకు లోబడి తెరకెక్కించేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట రామ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారట. కానీ నటీనటుల రెమ్యునరేషన్ల రూపంలో ఊహించని షాక్ తగిలినట్లు వినిపిస్తోంది. రామ్ ఈ ప్రాజెక్ట్ కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోబోతున్నాడట. అయితే ఈ సినిమాలో కీలక పాత్రల కోసం చిత్ర యూనిట్ కొందరు పాపులర్ నటీనటులను సంప్రదించగా వారి రెమ్యునరేషన్ విని మేకర్స్ షాక్ అయ్యారట. విలక్షణ నటుడు ఎస్జే సూర్యను ఒక పవర్ఫుల్ పాత్ర కోసం సంప్రదించగా ఏకంగా 8 కోట్ల భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసినట్లు సమాచారం. అలాగే హీరోయిన్ గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని అనుకున్నారు. కానీ అమ్మడు ఏకంగా 1.5 కోటి డిమాండ్ చేసిందట. సినిమా బడ్జెట్ ను దాటి ఈ రెమ్యునరేషన్లు ఉండటంతో అంత భారీ మొత్తాన్ని చెల్లించడం కంటే వేరే నటీనటులను ఎంపిక చేసుకోవడమే ఉత్తమమని రామ్ భావిస్తున్నాడట. దీంతో ఇప్పుడు ఈ పాత్రల కోసం ఆల్టర్నేట్ కాస్టింగ్ ఆప్షన్స్ ను పరిశీలించే పనిలో పడినట్లు సమాచారం. శ్రీనిధి శెట్టి స్థానంలో టాలెంటెడ్ బ్యూటీ కాయదు లోహర్ పేరును పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని టాక్. ఒకవేళ కాయదు డేట్స్ కుదరకపోతే లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్ పేరును ఓ ఆప్షన్ గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా స్టార్ కాస్టింగ్ విషయంలో క్లారిటీ రానుంది.
బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సృష్టించిన కల్కి 2898 ఏడీ సీక్వెల్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సీక్వెల్లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె పాత్ర విషయంలో మాత్రం ట్విస్ట్ ఇచ్చేలా ఉంది ఈ న్యూస్. గతంలో ప్రచారం జరిగినట్లుగా ఆలియా సినిమాలో సుమతి పాత్రను పోషించడం లేదట. నిజానికి కల్కి మొదటి భాగంలో దీపికా పాదుకోన్ పోషించిన సుమతి పాత్ర కీలకంగా ఉంటుంది. కానీ వర్కింగ్ హవర్స్, రెమ్యునరేషన్ వంటి కారణాలతో దీపికా ఈ సీక్వెల్ ను వైదొలిగింది. ఈ నేపథ్యంలో దీపికా పోషించిన సుమతి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై గత కొద్ది రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కల్కి 2లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ జాయిన్ అయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఆమెది సుమతి రోల్ కాదు, సినిమాలో కీలకంగా వచ్చే ఓ స్పెషల్ రోల్లో కనిపించబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. అంతేకాదు ఆలియా భట్ ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన కొంతమేర షూటింగ్ ను కూడా పూర్తి చేసేసిందట. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన ఆలియా ఈ విజువల్ వండర్ లో నటిస్తే సినిమాకు మరింత మైలేజ్ రావటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక దీపికా ప్లేస్ లో స్టార్ క్వీన్ సాయి పల్లవి నటిస్తోంది. త్వరలోనే ఆలియా భట్ తో పాటు సాయి పల్లవి ఆన్ బోర్డ్ పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. రెబెల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారా అంటే అవుననే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీకి సీక్వెల్ గా ఓజీ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు సుజీత్ ఈ ప్రాజెక్ట్ కోసం ఒక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సుజీత్ మరో 10 రోజుల్లో ఇండియాకు తిరిగి రానున్నారు. సుజిత్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ తో ఓజీ 2 కథపై చర్చలు జరపబోతున్నారట. ఈ సినిమాకు సంబంధించి కేవలం ఫైనల్ నరేషన్ మాత్రమే పెండింగ్ లో ఉందని, పవర్ స్టార్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కడం ఖాయమని సమాచారం. అయితే ఓజీ 2 కథకు ప్రభాస్ హీరోగా సుజీత్ గతంలో తెరకెక్కించిన సాహో చిత్రానికి ఇంటర్లింక్ ఉందనే విషయాన్ని పార్ట్ 1లో చెప్పేశాడు సుజీత్. ఇక ఇప్పుడు ఓజీ 2లో ప్రభాస్ ఏకంగా పవర్ఫుల్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే థియేటర్లు తగలబడిపోవడం గ్యారంటీ. కానీ సుజీత్ సృష్టించబోయే ఈ సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ కోసం అభిమానులు ఇప్పటినుంచే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల పవర్ స్టార్ టీం ఈ సినిమాను కన్ఫర్మ్ చేయగా సెప్టెంబర్లో అనౌన్స్ చేసి నవంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఓజీ 2లో ప్రభాస్ కనిపిస్తే మామూలుగా ఉండదనే చెప్పాలి.